గట్టిగా నడిచికెళ్తే 3-4 అవర్స్ లో వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా మంచాలు అయితే తీసుకున్నాము. వీళ్ళందరూ గుర్రాలు నడుచుకొని వెళ్లాల్సిందే లేదా గుర్రం ఎక్కి వెళ్ళాలి. ఫస్ట్ వాళ్ళ ఐడి కార్డ్ తీసుకొని మీ జోబీలో పెట్టుకోండి. పంచతరణిలో తన పంచభూతాలని ఇక్కడ వదిలేసి వెళ్ళాడు. హెలికాప్టర్ లో వచ్చేవాళ్ళు 2 రోజులు పడుతుంది. వీళ్ళకైతే దండం పెట్టాలి. ఇంత ఎత్తులు. ఈ రూట్ మొత్తంలో సెకండ్ హైయెస్ట్ స్నో మేము చూసింది. హాఫ్ డే ఆర్ 1 డే లో ట్రెక్ చేసేవచ్చు ఈజీగా. దీన్ని కూడా మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దర్శనం చేసుకుందాము. సగం మంది పైకి వచ్చేస్తుంటారు మంచి ఎనర్జీ ఉన్న వాళ్ళు అయితే. గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇదిగోండి ఒక లెవెల్లో గూస్ బంప్స్ వస్తున్నాయి మామూలుగా చూస్తుంటేనే. ఆ అమర్నాథుడి దర్శనం అయితే నేను ఇప్పుడే చేసుకున్నాను. నాకు ఎక్కడ చెప్పలేనంత ఆనందంగా ఉందన్నమాట. సో గైస్ మార్నింగ్ టైం వచ్చేసి అరౌండ్ 6:30 అవుతుంది. ఈ రోజు మన అమర్నాథ్ యాత్రలో డే 5. నోట్లో నుంచి పొగలు చూస్తున్నారా ఎట్లా వస్తున్నాయో. ప్రెసెంట్ మనం వచ్చేసి పంచతరణిలో అయితే ఉన్నాము. పంచతరణికి నిన్న నైట్ వచ్చేసిన తర్వాత బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా టెంట్స్. ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చూపించా కదా. అలాంటి టెంట్స్ లో మేమైతే స్టే చేసాము. ఇన్ని రోజులు మనం ఇంత దూరం నడిచి వచ్చిన దానికి, ఇంత కష్టపడిన దానికి, అంత దూరం నుంచి వచ్చిన దానికి ఈ రోజు ప్రతిఫలం అయితే లభించబోతుంది. మనం ఫైనల్లీ ఈ రోజు అమర్నాథ్ గృహకి అయితే చేరుకోబోతున్నాం. ఇక్కడ టెంపరేచర్ అయితే మైనస్ లో ఉంది. అందుకే నేను ఫుల్ స్వెటర్ క్యాప్ మొత్తం వేసుకున్నాను. మాటలు కూడా సరిగ్గా రావట్లేదు. ఇక్కడ నుంచి అమర్నాథ్ కేవ్ ఎగ్జాక్ట్లీ 6 కిలోమీటర్స్ అయితే ఉంది. గట్టిగా నడిచికెళ్తే 3-4 అవర్స్ లో వెళ్ళిపోవచ్చు. హోప్ఫుల్లీ దర్శనం అయితే మంచిగా అవ్వాలని కోరుకుందాము. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3-4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రాత్రి మేము తీసుకున్న టెంట్స్ అయితే ఇలాంటివే. ఈ విధంగా మంచాలు అయితే తీసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ చలి ఎక్కువ ఉంటుందని నాకు తెలుసు పంచతరణిలో. అందుకే ముందుగానే మంచాల కోసం అయితే ట్రై చేసి మంచాల టెంట్లు అయితే తీసుకున్నాము. ఒకవేళ కింద పడుకునే టెంట్లు అయితే కింద నుంచి అంతా నేరుగా పైకి వస్తుంది. ఇదిగోండి ఇట్లుంటాయి కింద పడుకునే టెంట్లు. మన వల్ల కాదులే అనే ఉద్దేశంతో మంచాల టెంట్లు తీసుకున్నాం. పెద్ద తేడా ఏం లేదు. ఇది వచ్చేసి పర్ పర్సన్ కి 550 రూపీస్ పడుతుంది. అదే మంచాలు ఉన్నాయి అయితే పర్ పర్సన్ కి 750 రూపాయలు పడుతుంది. సో ఈ రోజు మార్నింగ్ ఏ లంగర్ లో కూడా బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ లేదు. ఈ రోజుకి ఇదే మా బ్రేక్ఫాస్ట్, టీ విత్ రస్క్ బిస్కెట్స్. మొత్తానికి మా ప్రయాణము హోలీ కేవ్ వైపు, అమర్నాథ్ కేవ్ వైపు అయితే స్టార్ట్ చేసేసాము. అండ్ ఇదిగోండి వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళందరూ గుర్రాలు క్యూ లో నిలబడతారు. మనం గుర్రాలు కావాలంటే కౌంటర్ ఉంటుంది ఇక్కడ. ప్రతి దానికి కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకొని గుర్రం ఎక్కొచ్చు. ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఖచ్చితంగా నడిచేయాలని ఫిక్స్ అయ్యాం కాబట్టి నడిచే వెళ్తాం మేమైతే మటుకు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే హెలికాప్టర్ లో వచ్చే వాళ్ళు నేను రేట్స్ డిస్ప్లే చేస్తున్నా చూడండి. 2 రూట్ల నుంచి పహల్గామ్ నుంచి బాల్టన్ నుంచి ప్రైజెస్ ఎంతున్నాయో వాళ్ళైనా సరే ఇక్కడ వరకే వస్తారు. వెనకాల చూడండి హెలికాప్టర్ అయితే ల్యాండ్ అవుతుంది. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు అమర్నాథ్ కేవ్ వరకు ఎవరైనా సరే నడుచుకొని వెళ్లాల్సిందే లేదా గుర్రం ఎక్కి వెళ్ళాలి. సో మేము ఈ రోజు కూడా పిట్టుల్ని మాట్లాడేసుకున్నాం. మా ముగ్గురు లగేజ్ కి ముగ్గురికి కలిపి 600 రూపాయలు, ఒక బ్యాగ్ కి 200 రూపాయలు తీసుకుంటున్నారు. 6 కిలోమీటర్లు ఉంది అమర్నాథ్ కేవ్. అమర్నాథ్ కేవ్ వరకు అన్న మాతో పాటే వస్తారు. ఇక్కడ మీరు ఎవరైనా సరే గుర్రం ఎక్కిన పిట్టులు మాట్లాడుకున్నా ఫస్ట్ వాళ్ళ ఐడి కార్డ్ తీసేసుకోండి. ఫస్ట్ వాళ్ళ ఐడి కార్డ్ తీసుకొని మీ జోబీలో పెట్టుకోండి. అప్పుడే మీరు కొంచెం నమ్మకంగా వెళ్ళొచ్చు. వాళ్ళ ఐడి కార్డ్ వరకు వాళ్ళ దగ్గర పెడితే మధ్యలో వదిలేయచ్చు, లగేజ్ దొబ్బేయచ్చు, ఏమన్నా చేయొచ్చు. అండ్ మనం ఈ రోజు మార్నింగ్ స్టార్ట్ అయిన పంచతరణికి ఒక విశిష్టత ఉంది. మహాశివుడు పంచతరణి మీదుగా అమర్నాథ్ కేవ్ కి వెళ్ళేటప్పుడు పంచతరణిలో తన పంచభూతాలని ఇక్కడ వదిలేసి వెళ్ళాడు. సో అందుకే ఈ ఊరికి పంచతరణి అనే పేరు అయితే వచ్చింది. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఒకటి, సో మీరు ఎవరైనా నడుచుకెళ్ళేటప్పుడు మీకు ఆయాసంగా అలసరి గానీ మీ వల్ల కావట్లేదు అనిపిస్తే ఓం నమ శివాయ అని మనసు తెచ్చుకోండి, ఖచ్చితంగా అదే ఊపిరి వస్తుంది. అండ్ పంచతరణి వరకు హెలికాప్టర్స్ వస్తాయి కదా, అక్కడ నుంచి మనకి గుర్రాలు ఉంటాయి అండ్ పల్లకీలు కూడా ఉంటాయి. మేము తీసుకున్న పిట్టు కూడా ఉంటారు. పిట్టు అంటే లగేజ్ మోసేవాళ్ళు, పల్లకి అంటే 4 కలిసి మన పల్లకీలు ఎత్తుకొని తీసుకెళ్తారు. ఇంకా గోడ అంటే గుర్రాలకి అప్రాక్స్ గా 1250 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అండ్ పల్లకీకి వచ్చేసి మన వెయిట్ ని బట్టి డిపెండ్ అయి ఉంటది. అరౌండ్ 2000-3000 మన వెయిట్ ని బట్టి అనమాట. డైరెక్ట్ గా వచ్చి మాట్లాడుకోవాలి. అండ్ పిట్టు అంటే మన లగేజ్ మోసేవాళ్ళు మినిమం 500 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఒక బ్యాగ్ ఉంటే. అదే మీరు 3-4 బ్యాగులు 5 బ్యాగులు ఇచ్చేప్పుడైతే బ్యాగ్ కి 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అండ్ మీరు హెలికాప్టర్స్ బుక్ చేసుకోవాలంటే అట్లీస్ట్ 1 మంత్ ముందలే బుక్ చేసుకోవాలి. అప్పుడే మీకు స్లాట్స్ దొరుకుతాయి. హెలికాప్టర్ లో వచ్చే వాళ్ళు 15-20 మినిట్స్ లోనే ఇక్కడికైతే వచ్చేసేవచ్చు. ఒక రోజులో వాళ్ళకి కంప్లీట్ అమర్నాథ్ ట్రిప్ అయిపోద్ది. బాల్టల్ మీదగా వచ్చే వాళ్ళకి 2 రోజులు పడుతుంది. అండ్ ఇదిగోండి హెలికాప్టర్ అయితే వెళ్తుంది మాటల్లోనే. అండ్ మనలాగా పహల్గామ్ మీద వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా 4 నుంచి 5 రోజుల సమయం పడుతుంది. కుక్కలు కూడా కనిపిస్తాయి. సో గైస్ ఇవి మన వెబ్సైట్ లో దొరికే పచ్చళ్ళు. మొత్తం ఈ ట్రిప్ కి 3 రకాల పచ్చళ్ళు అయితే తీసుకొచ్చాను. గోంగూర, ఉసిరికాయ అండ్ మ్యాంగో. ఈ ట్రిప్ మొత్తానికి ఇవే మమ్మల్ని అయితే కాపాడేది. అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, నేను ఇలాంటి ట్రిప్స్ అండ్ మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అంటే నాకు మీ అందరు సపోర్ట్ అయితే కావాలి. సపోర్ట్ అంటే మళ్ళీ ఏదో మనీ అడుగుతానని అయితే అనుకోకండి. మన వెబ్సైట్ www.andhrapachchalu.com లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దీన్ని అయితే విజిట్ చేయండి. ఇందులో 45+ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకోండి. అందులో వెజ్,
నాన్ వెజ్, కారపొళ్ళు, హనీ చాలా రకాలైతే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పటికే చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. దాదాపు 2 months నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాము. 500+ ఆర్డర్స్ షిప్ చేసాము. మీరు మన వెబ్సైట్ లో నుంచి ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తే నా ట్రిప్స్ కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. దాంతో పాటు మీకు మంచి ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. అండ్ నా సైడ్ నుంచి మీ అందరికి ఒక స్పెషల్ రిక్వెస్ట్, 1000 రూపీస్ పైన ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళు నా కూపన్ కోడ్ HN10 మీరు కనుక యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఆల్సో కొంతమందిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి గివ్ అవే కూడా ఇస్తాను కొంత మనీ అయితే. సో వెంటనే మన వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ ఈ నడిచే దారి మొత్తం చూస్తున్నారు కదా, మొత్తము ఇదే విధంగా కొండకి చివర్లో నడవాల్సి వస్తుంది. స్టార్టింగ్ లో రూట్ చాలా బాగుంది కానీ ఇంకా లాస్ట్ 4-5 కిలోమీటర్లు ఉంది అనగా మొత్తం మట్టేను. అండ్ అమర్నాథ్ కేవ్ దగ్గరికి వెళ్లే కొద్దీ చలి అయితే పెరుగుతుంది. మెయిన్ మనకి ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే గుర్రాల వల్ల కలుగుతుంది. సో గుర్రాలు మనం వెళ్తుంటే మనల్ని వెనకాల నుంచి వచ్చి గుద్దేస్తుంటాయి, నెట్టేస్తుంటాయి. అండ్ అవి ఎప్పుడైతే వెళ్తుంటాయో అప్పుడు మొత్తం మట్టి పైకి లేస్తుంది. సో దాని వల్ల కొంచెం ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. నేను చేసిన తప్పేంది అంటే నేను ఫేస్ ని ఎటువంటి కవర్ అయితే చేసుకోలేదు. సో మీరు ఎవరన్నా వస్తే ఖచ్చితంగా మంకీ క్యాప్ లాంటివి లేదంటే ఎవ్రీ 1 hour కి ఒకసారి ఫేస్ వాష్ చేసుకోవడం అట్లా చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న చల్ల క్లైమేట్ కి ఫేస్ పొడిబారిపోయి పగలడం అయితే స్టార్ట్ అవుతుంది. దుమ్ము వల్ల కూడా పగులుతుంది. సో ఈ దుమ్ము ఈ క్లైమేట్ నుంచి ఖచ్చితంగా మన ఫేస్ అండ్ మన బాడీని ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం వెళ్తున్న అమర్నాథ్ కేవ్ వచ్చేసి 12,756 అడుగుల ఎత్తులో ఉంటుంది. 3,888 మీటర్లు అంటే 3.8 కిలోమీటర్స్ ఎత్తులో ఉంటుంది భూమి నుంచి. అండ్ ఇక్కడ ఉన్న ఒక రూల్ ఏంటంటే మనుషులు ఎప్పుడు కొండ పక్కగా నడవాలి, గుర్రాలు ఎప్పుడు లోయ పక్కగా నడుస్తాయి. కానీ ఎవడు పాటించడు, ఇష్టం వచ్చినట్టు నడుస్తారు అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ దాకా ఈ రూల్ పాటించారు. ఆర్మీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి సగం మంది అటు వెళ్తున్నారు, మధ్యలో గుర్రాలు వస్తున్నాయి, రకరకాలుగా ఉంది. అండ్ ఇదిగోండి వీళ్ళు పల్లకి మోసేవాళ్ళు, వీళ్ళకైతే దండం పెట్టాలి. ఇంత ఎత్తులు ఒక మనిషిని పట్టుకొని ఎక్కుతారు. మాక్సిమం నేను అబ్జర్వ్ చేసిన మంచి విషయం ఏంటంటే పల్లకిలో ముసలోళ్ళు ఎక్కుతున్నారు. అండ్ కొంతమంది గుర్రం భయం ఎవరైతే ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎక్కుతున్నారు. అండ్ కేవ్ దగ్గరికి వెళ్లే కొద్దీ మంచు చూస్తున్నారా, ఇదంతా మంచు మట్టి మిక్స్. వీటి మీద నడుచుకొని వెళ్తున్నాం, జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇక్కడ జారుద్ది. అండ్ ఇక్కడ చూడండి అద్భుతంగా ఉంది ఈ వ్యూ అయితే. ఈ రూట్ మొత్తంలో 2nd హైయెస్ట్ స్నో మేము చూసింది. ఫస్ట్ గణేష్ టాప్ కార్డ్ చూసాము, పెద్ద చాలా హైట్ ఉండేది స్నో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అండ్ ఇక్కడ ఇంకో రూట్ కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇట్లా వచ్చేది. అది బాల్టల్ మీద వచ్చే వాళ్ళకి ఈ రూట్ కేవలం 13 కిలోమీటర్లే ఉంటుంది. హాఫ్ డే ఆర్ 1 డే లో ట్రెక్ చేసేవచ్చు ఈజీగా. అండ్ మీకు అక్కడ ఒక జెండా లాగా కనిపిస్తుంది, ఇదిగోండి ఒక జెండా లాగా ఉంది కదా, ఇది కాళీమాత టెంపుల్. దీన్ని కూడా మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దర్శనం చేసుకుందాము. బాల్టల్ మీద వెళ్లే వాళ్ళైతే కాళీమాతను కూడా దర్శనం చేసుకోవచ్చు. సో ఈ సైడ్ నుంచి వెళ్దాం పదండి. ఇంక ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు మాత్రమే ఉంది అమర్నాథ్ కేవ్. నాకు తెలిసి ఈ బాల్టల్ నుంచి వచ్చే వాళ్ళు ఈ రోజు ఉదయం 5ంటికో 4ంటికి 3ంటికి బయలుదేరి ఉంటారు. టైం 9:30 అవుతుంది ప్రెసెంట్. సగం మంది పైకి వచ్చేసి ఉంటారు మంచి ఎనర్జీ ఉన్న వాళ్ళు అయితే. ఇక్కడ నుంచి కేవలం అమర్నాథ్ కేవ్ వచ్చేసి 1.5 కిలోమీటర్ మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ గుర్రాలు చూస్తున్నారు కదా, ఈ దారి ఇది బాల్టల్ నుంచి వచ్చే గుర్రాలు. సో ఇక్కడ మంచి విషయం ఏంటంటే అటు సైడ్ మనుషులు నడిచేదానికి, ఇటు సైడ్ గుర్రాలు నడిచేదానికి ఉన్నాయి, హడావిడి లేకుండా. ఇది వచ్చేసి పహల్గామ్ వెళ్లే గుర్రాలు ఇవి. చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇదిగోండి ఇదే గృహ, దీంట్లోకి మనం వెళ్ళాలి. ఇక్కడ ఉన్నాం, ఇదంతా దాటుకొని గృహ లోపలికి వెళ్ళాలి. ఒక లెవెల్లో గూస్ బంప్స్ వస్తున్నాయి మామూలుగా చూస్తుంటేనే. ఇంకా దగ్గరికి వెళ్ళాక ఎట్లుంటుందో చూడాలి. సో గుర్రాలు గృహకి 1 కిలోమీటర్ ముందల వరకే వస్తాయి. ఎంత చూడండి మొత్తం గుర్రాలే, ఒక 1000 గుర్రాలు పైన ఉంటాయి నాకు తెలిసినంత వరకు ఈడ. సో ఇదంతా వచ్చేసి అమర్నాథ్ బేస్ క్యాంప్. ఇంక ఇక్కడ నుంచి మొత్తము నడుచుకొని వెళ్ళడమే. ఇక్కడ దారి చూడండి, దారి లేదు ఏం లేదు, మొత్తం కన్ఫ్యూజింగ్ ఉంది. ఇది భలే ఉంది నీడగా. అండ్ పైకి అయితే వెళ్ళాలి. ఒక బ్యాడ్ విషయం ఏంటంటే మొబైల్స్ అయితే అలవ్ లేదు గృహలోకి. మనము వెళ్ళే దారిలో క్లోక్ రూమ్స్ ఉంటాయి, అక్కడ డిపాజిట్ చేసేయాలి మొబైల్స్. సో ఇక్కడ ఈ విధంగా క్లోక్ రూమ్స్ అయితే ఉంటాయి. మన లగేజ్, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ అన్ని డిపాజిట్ చేసేయాలి. ఈ అమర్నాథ్ కేవ్ ని 1989 నుంచి పిలిగ్రమీస్ కి ఓపెన్ చేశారు. అప్పట్లో కేవలము 12,000 నుంచి 30,000 మంది మాత్రమే ఈ కేవ్ ని విజిట్ చేసేవాళ్ళు. కానీ ప్రెసెంట్ చూసుకున్నట్టయితే దాదాపు ఒక రోజుకే 15,000 మంది ఈ కేవ్ అయితే విజిట్ చేస్తున్నారు. సో అమర్నాథ్ కేవ్ లో ఉన్న శివలింగము మంచు శివలింగం. ఇది ఎలా ఫామ్ అవుతుంది అంటే కొండపై నుంచి ఒక బొట్టు వాటర్ పడి అది ఒక శివలింగం రూపంలో అయితే ఫామ్ అవుతుంది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే విషయం ఇప్పటికీ ఎవరికి తెలియదు. అండ్ అంతేకాదు ఈ అమర్నాథ్ కేవ్ గురించి పురాణాల్లో కూడా చాలా హిస్టరీ ఉంటుంది.
మొత్తానికి నా కళ నెరవేరింది. ఆ అమర్నాథుడి దర్శనం అయితే నేను ఇప్పుడే చేసుకున్నాను. నాకు ఎక్కడ చెప్పలేనంత ఆనందంగా ఉందన్నమాట. ఇన్ని రోజులు పడిన కష్టము శ్రమ అన్ని ఆ కొన్ని క్షణాల్లో నేనైతే మర్చిపోయాను. సో వెనకాల కనిపిస్తుంది కదా గృహ, ఇదే గృహలో శివుడు పార్వతీదేవికి అమరత్వం యొక్క రహస్యం గురించి చెప్పాడు. అమరత్వం యొక్క రహస్యం గురించి చెప్పేటప్పుడు ఒక పావురాల జంట ఆ రహస్యం వినిందంట. ఆ పావురాలు గూడు కూడా మాకైతే లోపల చూపించారు. అన్ఫార్చునేట్లీ కెమెరా సెలవు లేదు కాబట్టి నేను మీకైతే చూపిలేకున్నాను. ఆ పావురాలు ఇప్పటికి కూడా కొంతమందికి ఇక్కడిక్కడ తిరుగుతూ కనిపిస్తున్నాయి అని అయితే చెప్తారు. అండ్ ఇంకా దర్శనం విషయానికి వచ్చేస్తే దర్శనము దాదాపు ఒక 1 hour టైం పడుతుంది. దర్శనం అయిపోయేసరికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత పల్లకీలు ఉంటాయి, ఆ పల్లకీలు మాట్లాడుకొని వెళ్ళండి. మేము లైన్ లో వెళ్ళేసరికి మాకు దర్శనంకి దాదాపు 2 hours టైం పట్టింది. ఇంకా లేట్ కూడా అవ్వచ్చు కొన్నిసార్లు. సో టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 1 o'clock అవుతుంది. ఓం నమ శివాయ. మొత్తాన్ని దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాం. ఇక్కడ నుంచి మన తిరిగి ప్రయాణం మొదలు పెడదాము టువర్డ్స్ జమ్మూ వైపు. ఇప్పటి వరకు మనము పహల్గామ్ నుంచి అమర్నాథ్ ఎట్ట రావాలో చూసాం కదా. ఈ రోజు నేను వచ్చేసి ఇప్పుడు అమర్నాథ్ నుంచి బాల్టల్ కి ఎలా వెళ్ళాలో చూపిస్తాను. మొత్తం 13 kilometers ఉంటుంది. మాక్సిమం గుర్రాలు తీసుకోవడానికి ట్రై చేస్తాం, ఎందుకంటే మాకు ఎక్కువ టైం లేదు. మేము కిందకి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ 1 అయిపోయింది. 6 లోపల కిందకి దిగేసేయాలి. సో చలో ఇంకా వెళ్తూ మీద దారిలో విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఓం నమ శివాయ. సో బాల్టల్ కి బయలుదేరుతున్నాం మేము అమర్నాథ్ కేవ్ నుంచి. 1950 రూపాయలు. సో నేను అనుకున్నది అయితే ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కేవ్ కి వెళ్ళే వరకు నడుచుకొని వెళ్ళాలి. అదైతే చేసా. అండ్ ఇప్పుడు దర్శనం అయిపోయింది కాబట్టి గుర్రాలని పట్టుకొని అయితే వెళ్తున్నాము కిందకి. ఏనా కాళీమాత. అసలు ఎట్లుందంటే నాకు స్నానం చేసి 5 రోజులైంది. లైట్ కోల్డ్, లైట్ ఫీవర్. ఇందరితో చెప్పుకోలే. గడ్డం చూసారా దుమ్ము తట్ట మాసిపోయిందో. కిందకి స్నానం చేయాలి. నువ్వు నేను గుర్రం ఎక్కావు, నువ్వు మాట్లాడకూడదు. మేము నడుచుకొచ్చాం 31 kilometers అఫీషియల్ గా, కానీ ఇంకా ఎక్కువే ఉంటది. ఇదిగోండి, మీరు ఒకవేళ బాల్టల్ మీద వస్తే ఇట్ట ఎక్కాల్సి ఉంటుంది. ఇప్పుడు మేమంటే గుర్రాల దారి ఇది తీసేయండి. మామూలుగా అయితే ఇదిగోండి ఇట్ట పైకి ఎక్కాల్సి వస్తుంది. మొత్తం 13 kilometers పైకి ఎక్కాలి నిలువుగా. మేము ఈ రోజు బయలుదేరినప్పుడు క్లైమేట్ ఏదో కొంచెం తేడా కొడుతుంది మాకు. ఎందుకంటే ఇన్ని రోజులు క్లియర్ స్కై ఉండేది. ఈ రోజు చూసుకుంటే కొంచెం మబ్బులు ఉన్నాయి. కొంచెం భయం అయితే వేస్తుంది. ఎందుకంటే కొంచెం మబ్బులు వచ్చిన చాలు ఇక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి. ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి అంటే సడన్ గా భయంకరమైన వర్షం రావడం. ఆ భయంకరమైన వర్షం రావడం వల్ల ఇక్కడ పక్కనున్న మంచు కరిగి ఒక్కసారిగా వరదల్లా ఫామ్ అవుతుంది. ఆ వరదల వల్ల మట్టి కొట్టుకుపోయి కొండలు కూలడం అలా జరుగుతుంది అనమాట. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ప్రీవియస్ లో కూడా చాలా జరిగాయి. ఇన్ఫాక్ట్ 2022 లో కూడా జరిగాయి ఇలాంటి ఇన్సిడెంట్స్. అందుకే అమర్నాథ్ కేవ్ కి ఒక 2-3 రోజులు మీరు అనుకున్న దానికన్నా ఎక్కువే పెట్టుకోండి. ఏ టైంలో వర్షాలు వస్తాయి, ఏ టైంలో మనల్ని ఆర్మీ వాళ్ళు ఆపేస్తారో తెలియదు. సో అమర్నాథ్ కేవ్ లో శివలింగం దర్శనం చేసుకున్న తర్వాత మనం మన ప్రయాణాన్ని రిటర్న్ బాల్టల్ వైపు మొదలు పెట్టాం. అమర్నాథ్ కేవ్ నుంచి బాల్టల్ కేవలం 16 kilometers మాత్రమే ఉంటుంది. కానీ ఈ 16 kilometers రూట్ లో ఏమీ లేదు. మీరు గనక ఓపిక ఉంది, మీకు టైం ఉంది, నడుచుకురాగలను అని అనుకునే పని అయితే నేను ఖచ్చితంగా పహల్గామ్ రూట్ మీద రమ్మనే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ 16 kilometers బాల్టల్ రూట్ ఏదైతే ఉందో మొత్తము కొండ కంటిన్యూగా దిగడము లేదా కొండ కంటిన్యూగా ఎక్కడము, మట్టి రాళ్ళు అవి మాత్రమే ఉన్నాయి. ఎటువంటి గ్రీనరీ గానీ, ఎటువంటి నేచర్ గానీ, ఎటువంటి వాటర్ ఫాల్స్, వ్యూస్ ఏమీ లేవు. నాకు పహల్గామ్ రూట్ తో పోల్చుకుంటే ఈ బాల్టల్ రూట్ ఒక 10% కూడా అనిపించలేదు. నేను సజెస్ట్ చేసేది అయితే పక్కా పహల్గామ్ రూట్ లో రమ్మని సజెస్ట్ చేస్తాను. ఇంకా మీకు టైం లేదు, ఓపిక లేదు అనుకునే వాళ్ళే బాల్టల్ రూట్ రండి. కొండల మధ్యలో మీకు ఏం దొరుకుతుంది భయ తినడానికి చాలా మంది అడిగారు నన్ను. ఇదిగోండి ఇదే మ్యాగీ, దీన్ని తింటున్నాము. ఎగ్జాక్ట్లీ 8 kilometers కింద దిగా. మొత్తం 16 kilometers ఇక్కడ బ్రేక్ పాయింట్. ఈ బాల్టల్ రూట్ లో మేము గుర్రం మీద కిందకి వెళ్తున్నాం కదా, ఒకరికి 1950 రూపాయలు తీసుకుంటున్నారు. అదే మీరు కొండ కింద నుంచి పైకి రావడానికి అంటే బాల్టల్ నుంచి అమర్నాథ్ కేవ్ కి రావడానికి అరౌండ్ 2250 రూపాయలు తీసుకుంటారు గుర్రం మీద రావాలి అనుకునే పని అయితే. అండ్ ఇంకోటి కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లంగర్లు మనకి పహల్గామ్ రూట్ లో బోల్డ్ అని లంగర్లు ఉంటాయి. బట్ ఇక్కడ దారి పొడుగున కేవలము 2 లంగర్లు, 16 kilometers గాను 2 లంగర్లు ఉన్నాయి అంతే. అండ్ క్యాంప్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్ లేవు. సో దాన్ని బట్టి మీరైతే చూసి ప్లాన్ చేసుకోండి. నేను సజెస్ట్ చేసేది పహల్గామ్ టు అమర్నాథ్ కేవ్ వచ్చేసేయండి. అమర్నాథ్ కేవ్ నుంచి రిటర్న్ బాల్టల్ వెళ్ళండి. సో 2 రూట్లు కవర్ చేసిన వాళ్ళు అవుతారు. దీని గురించి నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ ఒక ఫుల్ వీడియో చేస్తా. ఆ ఫుల్ వీడియోలో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అమర్నాథ్ కేవ్ నుంచి మేము కిందకి దిగేసిన తర్వాత మనల్ని బాల్టల్ బేస్ క్యాంప్ లో దింపేస్తారు. ఇక్కడ నుంచి మనం బాల్టల్ ఊరు వరకు వెళ్ళాలి. 3 kilometers ఉంటుంది. ఈ 3 kilometers కి గాను లోకల్ బస్సెస్ ఉంటాయి, ఫ్రీ బస్సెస్. ఈ ఫ్రీ బస్సెస్ లో మనం ఎక్కి 3 kilometers బాల్టల్ ఊరు వరకు వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు బాల్టల్ మీదుగా వస్తే ఇది చెక్ పాయింట్. ఇక్కడ మీ లగేజ్ ని, మీ ఐడి కార్డ్స్ ని మొత్తం చెక్ చేసి పైకి అలో చేస్తారు. ట్రెక్ చేసుకోవాలనుకునే వాళ్ళు 16 kilometers ఒక రోజులో వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ 5 కి స్టార్ట్ అయితే నైట్ కల్లా వెళ్ళిపోవచ్చు. కానీ చాలా కష్టపడాలి. ఓం నమ శివాయ అనుకుంటే వెళ్ళిపోవడమేను. వెహికల్స్ కూడా బుట్టి వెహికల్స్ ఇక్కడ వరకు ఎలా ఉన్నాయి. సో మన యుగా బ్రో అండ్ ఇంకో అబ్బాయి పరిచయం అయ్యాడు కదా, వాళ్ళిద్దరు ముందర వెళ్తున్నారు. ఈడు పరిగెత్తిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు దిగేసి ఎక్కడ వాళ్ళకి ఏమన్నా ఎక్స్ట్రా డబ్బులు ఇస్తే ఆ ఈడికి హీరో అని చెప్పి పరిగెత్తుకొని వెళ్తున్నాడు. చూడండి ఒక్క జనాలు కూడా లేరు. ఏంటంటే మార్నింగ్ వరకే ఎలో చేస్తారు. మార్నింగ్
అరౌండ్ 9-10 కల్లా క్లోజ్ చేసేస్తారు. 10 తర్వాత వెళ్ళాలనుకుంటే వెళ్ళడానికి అవ్వదు. బెటర్ ఇక్కడ మీరున్న రోజులు 4 నిద్ర లేవండి, 5 ట్రెక్ స్టార్ట్ చేయండి. సో బాల్టల్ ఊరికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనకి ముందరికి అలౌ చేయరు. రేపు మార్నింగ్ మళ్ళా మనకి ప్రైవేట్ వెహికల్స్ గానీ గవర్నమెంట్ వెహికల్స్ గానీ ఉంటాయి. ఎస్కాట్ ఉంటుంది. ఆ ఎస్కాట్ పట్టుకొని మనం వెళ్లాల్సి ఉంటుంది జమ్మూ వరకు లేదా శ్రీనగర్ వరకు, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి. సో ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే మనకి దేశద్రోహులు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి, సో మెయిన్ హిందూస్ టెంపుల్ గనక అమర్నాథ్ టెంపుల్ వాళ్ళ మీద అటాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏ టైంలో పడితే ఆ టైంలో అలౌ చేయరు మనల్ని, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి. సో ఈ రోజు మమ్మల్ని అయితే మటుకు బాల్టల్లో ఆపేశారు. మేము బాల్టల్లో యాజ్ ఇట్ ఈస్ గా క్యాంప్ తీసుకొని అయితే ఉంటున్నాం. నాకు ఫుల్ ఫీవర్ అండ్ జలుబు రావడం వల్ల నేను ఎక్కువ వ్లాగ్ చేయలేకున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది. మేము ప్రైవేట్ వెహికల్ తీసుకొని వెళ్ళడం వల్ల ఎక్కడ లేని దరిద్రాలన్నీ చూసాము. సో అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.